కానీ అది పదే పదే తెలంగాణ ప్రజానీకానికి ఎందుకు తెలియజేస్తుందంటే ఒక పెద్ద ఫ్రాడ్ చేసి కొన్ని 10,000 కోట్లలో దోచుకొని ఈరోజు వాళ్ళేదో ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసింది వాళ్ళు. ఎవరో ఏదో కాన్స్పిరసీ చేస్తున్నారు, ఏదో తప్పు చేస్తున్నట్టుగా మా మీద చెప్పడం ఇది పూర్తిగా చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను కొన్ని మళ్ళీసారి మీకు రిపోర్ట్ చెప్తా. ఆనాడు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, ఇది ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పిండు, కానీ నేను మళ్ళీసారి రిపీట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ బేసిస్ లో వాళ్ళు కాళేశ్వరం కట్టినరు, సరే ఏ బేసిస్ లేకుండా పూర్తిగా అన్సైంటిఫిక్ బేసిస్, కేవలం కమిషన్ల కకృతి కోసం తప్పితే మరొకటి కాదని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇది వాళ్ళు వేసిన 5 ఇరిగేషన్ నిపుణులు, బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. ఇది ఈ రిపోర్ట్ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీసారి ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ బికాస్ ఇది అసలు వాళ్ళు చేసిన పొరపాటు ఎంత స్పష్టంగా ఉందంటే ఈ రిపోర్ట్ లో ఏముంది, వాళ్ళు ఏం చేసిందని. ఈ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టే కట్టండి, 152 మీటర్స్ హైట్ లో కడితే మంచిది, లేకపోతే 151కి తగ్గించి కట్టండి, లేకపోతే 150కి తగ్గించి కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో మహారాష్ట్రలో సబ్మర్జెన్సీ కూడా చాలా తగ్గిపోద్ది, ఆ తర్వాత పెద్ద మీకు ఇబ్బంది ఉండదు, ఆ విధంగా కట్టారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే 152 మీటర్స్ లో మహారాష్ట్రలో మునిగే ల్యాండ్, సబ్మర్జ్ అయ్యే ల్యాండ్, పట్టా ల్యాండ్ 1850 ఎకర్స్, 151 లెవెల్లో 1500 ఎకర్స్, 150లో 1250 ఎకర్స్. అంటే మీరు ఎకరాకి 50 లక్షలు ఇచ్చిన సబ్మర్జ్ చేసే ల్యాండ్కి మరి 600 కోట్లకి అయిపోయేదానికి మీరు ఒక 600 crores కి అయిపోయే ప్రాజెక్ట్ కి ఇది సబ్మర్జెన్స్ వర్క్ మీరు 38,500 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకి అఫీషియల్లీ పెంచారు సిడబ్ల్యూసి అప్రూవల్. ఇప్పుడు ఖర్చు అయింది ఆల్రెడీ 94,000 కోట్లు, ఇంకా చాలా పని పెండింగ్ ఉంది. ఇప్పుడున్న అంచనాల మేరకు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు కావాలి. ఎక్కడ 38,000 కోట్లు, ఎక్కడ 1,47,000 కోట్లు. ఇది ఈ ఇంజనీర్స్ రిపోర్ట్ నేను మళ్ళీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చాలా స్పష్టంగా అది కట్టండి. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ and lifting 160 TMC of water is not desirable due to its prohibitive cost అని మీరు అపాయింట్ చేసిన నిపుణుల కమిటీయే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టే ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన, దాన్ని విస్మరించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయితే ఎట్లా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందనో, లేకపోతే కమిషన్లు తగ్గిపోతాయనో, మరి నిపుణుల కమిటీ అడ్వైస్ మేరకు విస్మరించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనడం జరిగింది. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఇది మా అభిప్రాయం కాదు. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో హైయెస్ట్ శాంక్టిటీ ఉన్న ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు అసలు కాస్ట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈజ్ నౌ లైక్లీ టు ఎక్సీడ్ 1,47,427 crores
against the cost of 81,000 crores projected to Central Water Commission. అదే విధంగా టోటల్ ప్రాజెక్ట్ ఇది మార్చ్ 22. ఇప్పుడు అది ఇంకా ఎంత పెరుగుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఆ కాస్ట్ మీద కూడా సిఏజీ రిపోర్ట్ ప్రకారము కాళేశ్వరం ప్రాజెక్టు పై పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి రిటర్న్ వచ్చేది 52 పైసలు మాత్రమే అని చెప్పడం జరిగింది. అంటే BC ratio, benefit cost ratio, works out to 0.52. This means that every rupee spent on the project would yield only 52 paise. This is the CAG report copy. It clearly indicates that the project was, right from the start, economically unviable. అయినా మీరు చేపట్టారు అంటే మీ కమిషన్ల కకృతి వల్లనే ప్రాజెక్ట్ చేపట్టారు. మరి అదే విధంగా ఈ విషయాలన్నీ నేను శాసనసభలో చెప్పున్నాను. బట్ వాళ్ళు దీన్ని పదే పదే రేస్ చేసి రాజకీయంగా దాన్ని ఏదో ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా అంటే ఎంత సీరియస్ ఈ ప్రాజెక్ట్ క్యాల్కులేషన్స్ అంటే నేను సెంటెన్స్ చెబుతాను. The peak energy demand of the Kaleshwaram project, when all the pumps are operated, is more than the average daily energy availed in the entire state. రాష్ట్రంలో ఎంత విద్యుత్, మొత్తం రాష్ట్రంలో ఎంత విద్యుత్ వాడుతున్నారో అంతకంటే ఎక్కువ విద్యుత్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పర్ డే అవసరం పడుతుంది. కేవలం విద్యుత్ కాస్టే మరి ఎకరాకి 43,000, 43,000 rupees పర్ ఎకర్ విల్ బి ఎలక్ట్రిసిటీ కాస్ట్ పర్ ఇయర్. మీరు ఫైనాన్స్ కాస్ట్ కూడా తీసుకుంటే పర్ ఇయర్ రన్నింగ్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్ ఇయర్ పర్ ఎకర్ ఇస్ మోర్ దెన్ 1 lakh rupees. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందించడానికి ఎకరాకి మరి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు 1,00,000 రూపాయలు దాటుతున్నది. ఇవన్నీ లెక్కలు సిఏజీ రిపోర్ట్లోనే ఉన్నాయి. అదేవిధంగా 25,000 కోట్ల వర్క్స్ ఏమీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండానే వర్క్లు అవార్డు చేయడం జరిగింది. ఇది కూడా మరి సిఏజీ రిపోర్ట్లోనే ఉంది. అదేవిధంగా వేల కోట్లు, thousands of crores benefit has been given to contractors without any proper accounting, any proper measures taken. మీకు ఈ కూలిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్తా నేను. టెండర్ కాల్ ఫార్ అండ్ అగ్రిమెంట్ సైన్డ్ అట్ 1,800 crores. 1,800 crores నుంచి 1,000 కోట్లు మొదలు పెంచారు, మళ్ళీ 1,000 కోట్లు పెంచారు, మళ్ళీ 900 కోట్లు పెంచారు. ఫైనలీ దే ఆర్ షోయింగ్ 1,800 crores టెండర్ ఇచ్చిన మేడిగడ్డ బ్యారేజ్ ఫైనల్ దాని కాస్ట్ ఎక్స్పెండిచర్ 4,600 కోట్లు చూపెడతారు. అంటే మొత్తం ఏ వర్క్ మీద కూడా వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి మోయలేని భారం వాళ్ళు మరి రాష్ట్రం మీద మోపారని చెప్పే విషయాన్ని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టింది యాజ్ పర్ ది అఫీషియల్ ఫిగర్స్ 94,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్ జనరేటెడ్, మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. అంటే 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్ లేదు. నాట్ ఈవెన్ 1 lakh acres కొత్త ఆయకట్టు. అంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు కాళేశ్వరంలో 94,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం కొత్త ఆయకట్ జనరేటెడ్ 97,000 కోట్లు. వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0, 1 ఎకరం కూడా లేదు. వాళ్ళు సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద
7,500 కోట్లు ఖర్చు పెడితే కొత్త ఆయకట్ జనరేటెడ్ 0. వాళ్ళు 10 ఏళ్లలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ మీద. అంటే ఎంత కక్కుర్తి ఏంటిది ఇది. అండ్ కొత్త ఆయకట్ జనరేటెడ్ 15 లక్షల ఎకరాలు. అంటే ప్రతి ఎకరా ఎవ్రీ ఎకర్ న్యూ ఆయకట్ జనరేటెడ్ 11.45 lakhs. ఒక్కొక్క ఎకరాకి వాళ్ళు కొత్త ఆయకట్ జనరేట్ చేయడానికి 11,45,000 ఖర్చు పెట్టింది. మరి అదే విధంగా ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు మేము స్టెబిలైజేషన్ కోసం ఈ నీళ్లు వాడుతున్నాం అని చెప్పారు. మేము లెక్కలు తీసినాం, అసలు ఎంత వాటర్ లిఫ్ట్ చేసినారు, ఏ విధంగా ఉపయోగించినని. ఇది అంటే అఫీషియల్ లెక్కలు, ఇదేమి ఎవరు దీనికి ఏమాత్రం డిస్టార్ట్మెంట్ లేదు. 5 ఏళ్లలో వాళ్ళు చెప్తున్న 5 ఏళ్లలో అంటే ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు లిఫ్ట్ టోటలీ 180 TMC. 5 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసింది 163 TMC. 163 TMCలో తిరిగి సముద్రంలో వదిలిపెట్టింది 51 TMC. టోటల్ 5 years లో 94,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఇస్ 163 TMC. వాటర్ వదిలిపెట్టింది 51 TMC. ఇది కాకుండా మరి రంగనాయక్ సాగర్ లో 1 TMC, మల్లన్న సాగర్ లో 17 TMC, మరి కొండపోచమ్మ దీంట్లోనే ఈ ఫిగర్ లోనే కొండపోచమ్మలో 15 TMC స్టోరేజ్ పక్కన పెడితే నెట్ వాటర్ 75 TMC. దాంట్లో ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. ఇది కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ ఇచ్చిన ఫిగర్స్. నేను ఎందుకు అంటున్నానంటే ఈ స్టెబిలైజేషన్ విషయంలో కూడా పూర్తిగా అబద్ధాలు చెప్తున్నారు. అంటే మొత్తం 5 ఏళ్లలో 65 TMCలు ఈ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ నుంచి లిఫ్ట్ చేసి ఇరిగేషన్ ఉపయోగించింది స్టెబిలైజేషన్ కోసం. దీన్ని మనం 10,000 పర్ క్యూసెక్స్ పర్ ఎకర్ అనుకుంటే ఈ 65 TMCది అంటే ప్రతి ఇయరు వాళ్ళు ఇచ్చింది స్టెబిలైజేషన్ కింద 1,30,000 ఎకరాలు మాత్రమే. అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా స్టెబిలైజేషన్ కి 10 లక్షల ఎకరాలు ఇచ్చినాం, 15 లక్షల ఎకరాలు ఇచ్చినాం అని చెప్పి అబద్ధాలు చెప్తూ వచ్చారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు ఇది అఫీషియల్ ఫిగర్స్ ఇవి. వాళ్ళు 5 ఏళ్ల పాటు ఇచ్చింది 6,50,000 అంటే ప్రతి సంవత్సరం 1,30,000 ఎకరాలు. అంటే స్టెబిలైజేషన్ కింద ఇంతే, కొత్త ఆయకట్ ఇంతే. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఒక కామధేనులాగా ఒక ATM లా వాడుకొని వాళ్ళ కరప్షన్ వల్ల, వాళ్ళ మిస్గవర్నెన్స్ వల్ల, వాళ్ళ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈరోజు కూలిపోయే పరిస్థితి వస్తే ఈరోజు వాళ్ళు ఏదో పొలిటికల్ గిమిక్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజు కూలిపోయింది? అది 21 అక్టోబర్ కూలిపోయింది ఈ మేడిగడ్డ బ్యారేజ్. ఎవరు ముఖ్యమంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎవరు ఇరిగేషన్ మంత్రి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 21 అక్టోబర్ నుంచి మేము ప్రమాణ స్వీకారం చేసింది 7th డిసెంబర్కి. డిసెంబర్ 7వ తారీఖు వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాని రిపేర్ గురించి ఇరిగేషన్ మినిస్టర్గా, సీఎంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. మరి ఆ తర్వాత వీళ్ళు ఈరోజు విచిత్రమైన ఆరోపణలు చేస్తూ మేమేదో చలో మేడిగడ్డ పోయి ఏదో చేస్తామంటారు. ఏదో మేము పూర్తిగా ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇస్ కొలాప్స్డ్ బికాస్ ఆఫ్ యువర్ కరప్షన్, బికాస్ ఆఫ్ యువర్ మిస్గవర్నెన్స్. మీ కక్కుర్తి వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా అన్నారం బ్యారేజ్ లో లీకులు డెవలప్ అయిపోయి గేట్లు లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ ది ఎక్స్పర్ట్ బాడీ, ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఫర్ ఆల్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్. మేము వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ద కంప్లీట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అండ్ సజెషన్స్ ఆఫ్ వే ఫార్వర్డ్ మేము మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పడం జరిగింది. మీ ఉచిత సలహాల మీద మేమేం చెయ్యము. మీరేదో అసలు నాశనం చేసింది మీరు, రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసింది మీరు, మరి ఈ ప్రాజెక్టులు కట్టి చాలా నష్టం చేసింది మీరు. మీరు ఉచిత సలహాలు ఇచ్చి కాఫర్ డ్యాములు కట్టి అట్లా రిపేర్ చేయాలంటే ఇది అంతా మీరు చేసిన మరి తతంగమే ఇదివరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు సలహాలు ఇవ్వడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం వర్క్ అప్పచెప్పడం జరిగింది. అదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, అది ఒక యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ప్రకారము డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ యొక్క సేఫ్టీ, అదేవిధంగా డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మరి అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ బాడీకి మేము అప్పచెప్పడం జరిగింది. మరి మీరు చెలో మేడిగడ్డను పిలిపించారు, పోయి అలా చూసి మీరు చేసిన ఈ విధ్వంసాన్ని చూసి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఎస్ఏ ఆల్రెడీ వచ్చి విజిట్ చేసి పోయినరు ప్రిలిమినరీగా. ఇప్పుడు మేము వాళ్ళు డీటెయిల్ గా మీరు మొత్తం అంటే ఎంత నాసిరకం పనులంటే ఎన్డీఎస్ఏ వీళ్ళని జియాలజికల్ ప్రొఫైల్ ఇవ్వండి అని అడిగినారు. అంటే సాయిల్ స్ట్రక్చర్ ఏంటిది అని ఏం చేయలేదు వీళ్ళు. అంటే ఎంత అంటే దిగజారిన స్టాండర్డ్స్. అంటే జియాలజికల్ ప్రొఫైల్ లేకుండా కట్టినరు బ్యారేజ్. అది కూడా ఎన్డీఎస్ఏ కూడా ఇది ఫ్లోటింగ్ స్ట్రక్చర్ గా డిజైన్ చేసి రిజిడ్ స్ట్రక్చర్ గా కట్టిండ్రు. ఇప్పుడు చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఇతర నిపుణులు కానీ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజ్ లో ఏదైతే మీరు చూశారో, అన్నారంలో ఏదైతే లీకులు డెవలప్ అయ్యాయో 3 బ్యారేజెస్లకి ఇదే ప్రాబ్లం ఉంది, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిలో నీటి నిల్వ ఉంచడం ఇది సరైంది కాదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చి మరి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ చేస్తారు. తప్పనిసరిగా అది స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారమే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. See, we cannot put a time bar. They are an independent national authority. బట్ తప్పనిసరిగా వాళ్ళు మీరు తొందరగా చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఆల్ 3 బ్యారేజెస్ 3 బ్యారేజెస్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మొత్తం ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు ఎత్తిపోసిన 163 టీఎంసీలో 51 టీఎంసీస్ మళ్ళీ కిందికి వెళ్ళిపోయినని చెప్పారు. ఇయర్ వైజ్ బ్రేకప్ ఉందా సార్? ఏ ఇయర్ ఎంత పోయింది అన్నది? నేను దిస్ ఇస్ ఫిగర్స్ గివెన్ బై ద ఇంజనీర్స్ ఓన్లీ. అక్కడి నుంచి ఆ బ్యారేజెస్ నుంచి మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా ఇస్తాను నేను. సార్ కొంచెం ఇయర్ వైజ్ బ్రేకప్ అయి ఉంటే షేర్ చేయండి సార్. డెఫినెట్లీ సార్. సార్ ఈ విషయం నా దృష్టిలో లేదు, నేను స్టడీ చేసి చెప్తాను మళ్ళీ మీకు. సార్ బాలు ఓకే సార్. Sir, anyway, you want me to say a few things in English? May I ask you a question? Yeah, please. Yeah. When NDSA first came, there were problems in terms of NDSA receiving reports, all the reports that they've asked for,
and there were also some reports news going around, or the word going around, that some of the information was missing, or files were missing and stuff like that. Has your government looked into the possibility or the actual facts behind these kind of allegations? Are any files, documents missing? Did LNG or the other contractors provide all the documents and records that they are supposed to provide to the department so far? See, you can make your judgment from the fact that we have terminated the services of the engineer-in-chief who was looking after Kaleshwaram project. We have asked the engineer-in-chief general, the head of the irrigation department, to submit his resignation. He has submitted, we have accepted. We will also be proceeding with further legal action depending on our findings. Definitely, it is our observation that National Dam Safety Authority, on their first visit, soon after the Medigadda barrage collapse,